హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో ఈ పోపు ఏంటో చూస్తున్నారా? మీకు ఏమన్నా తెలుస్తుందా? అదే అండి, పులిహోరని ఒక డిఫరెంట్ స్టైల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసి వేసుకొని తయారు చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గానే నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. నేను చెప్పిన ఈ విధంగా ఒక కొత్త పద్ధతి అంటే నేను కనుక్కోలేదండి. ఆల్రెడీ మా రాయలసీమ వైపు ఈ పులిహోరని తయారు చేసుకుంటారు. మరి మీకు తెలుసో లేదో ఒకసారి ఈ డిఫరెంట్ స్టైల్లో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపప్పు, 4 టేబుల్ స్పూన్లు పల్లీలు, కొద్దిగా అల్లము, కొద్దిగా ఎండు కొబ్బరి, ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పైన ఘాట్లు పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, మనం తీసుకున్న రైస్ని బట్టి నిమ్మకాయలు, నేను ఇక్కడ 5 తీసుకున్నాను. 2 స్పూన్ల సాల్టు. తీసుకున్న సాల్ట్లోకి ఈ నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేసుకొని వీటినంతా ఈ సాల్ట్లో రసం తీసి పెట్టుకోవాలి. తీసుకున్న నిమ్మకాయలంతా కూడా సాల్ట్ వేసి అందులో ఈ రసం అంతా పిండి కలిపేసుకోవాలి. ఇలా ఉప్పులో మనం నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి నిమ్మరసం అనేది చేదు కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 3 తీసుకున్నాం కదండి, ఈ 3ని కచ్చాపచ్చాగా మిక్సీలో నలగొట్టి పెట్టుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, ఈ అల్లం కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాము. ఈ 3ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసి పెట్టుకున్నాము. తీసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, అల్లంని 3ని కూడా నీళ్లు లేకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. దీనివల్లే మనకి పులిహోర మంచి టేస్ట్తో డిఫరెంట్ స్టైల్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. పులిహోరకి మనం తీసుకున్న రైస్ని బట్టి మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. మరీ తక్కువ ఉంటే గొంతు పట్టుకుంటుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మంట తగ్గించుకొని ఫస్ట్ పోపు గింజలు, అలాగే పచ్చెనగపప్పు, 4 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పల్లీలు 1 by 1 అన్నీ వేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేగేలాగా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీదనే ఈ పల్లీని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే పులిహోరలో పల్లీలు కానీ మిగతా పోపు గింజలన్నీ కానీ చాలా రుచిగా ఉంటాయి తినేటప్పుడు. ఇప్పుడు మనం ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని అలాగే కరివేపాకుని వేద్దాము. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇందులో మనం ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అల్లము, అలాగే ఎండు కొబ్బరి, అదంతా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇదే అండి పులిహోరకి మంచి టేస్ట్. ఇలా డిఫరెంట్గా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదంతా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా కలుపుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ మంచిగా ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో పసుపు కలుపుకోవాలి. పసుపు అనేది పులిహోరకి కంపల్సరీ కదండి. కావలసినంత పసుపు వేసేసుకున్నాము. పసుపు వేసిన తర్వాత ఇలా ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాము. ఇలా మనం తీసుకున్న రసంలో గింజలు లేకుండా అంతా కూడా వడగట్టేసి ఇందులో వేసేసుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేయాలి. నిమ్మరసం వేసిన తర్వాత దీన్ని ఎక్కువ బాయిల్ చేయకూడదండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్నాము. ఇలా మనం అన్నం ఉడికించి చల్లార్చుకున్న తర్వాత ఇలా మనం తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకి పులిహోర అనేది చాలా డిఫరెంట్గా
డిఫరెంట్ టేస్ట్తో మనకి పులిహోర రెడీ అయిపోతుంది. చివరిగా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ చెక్ చేసి వేసేసుకోవచ్చు. అంతే అండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఉప్పు చూడండి. ఉప్పు కొద్దిగా పులుపు కూడా తక్కువైందండి. అప్పుడు మనకు కావలసినంత పులిహోర పేస్ట్ వేసేసి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం పులిహోర పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటే వారం 10 రోజులు కూడా బాగుంటుందండి. ఏం పాడు కాదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు తయారు చేసుకొని అప్పుడు మనం వేడివేడిగా అన్నం చేసేసుకొని చల్లార్చుకొని కలుపుకోవచ్చు. మిగిలిన అన్నంలో కూడా ఇలా పేస్ట్ కలిపేసుకొని మనం హ్యాపీగా టేస్టీగా పులిహోర తినేయచ్చండి. కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసుకోవచ్చు. అంతే అండి. మంచి రుచితో డిఫరెంట్ స్టైల్లో మనకి పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఇలా డిఫరెంట్ స్టైల్లో అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి మనం కొత్త రకంగా పులిహోరని తయారు చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చక్కగా అవి చూసి హ్యాపీగా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయించండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. నమస్తే.